సార్ అందరూ ఏబిసిడి అంటే ఆల్ఫాబెట్స్ అనుకుంటారు. మీరు దాన్ని సరికొత్తగా నిర్వచించారంటే ఏంటి సార్? అది నాకు ప్రతి ఒక్కళ్ళకి కర్ర పట్టుకొని లాఠీ పట్టుకొని పెత్తనం చలాయించడం చాలా ఇష్టం పోలీస్ డిపార్ట్మెంట్లో. ప్రతి ఒక్కరికి దాన్ని లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ అంటారు. అవును. సిఐ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్. క్రైమ్ చేయడానికి, క్రైమ్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి పెద్ద ఆసక్తి చూపరు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు అందులో క్రైమ్ సాల్వ్ చేయడానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తాం మేము. ఏంటంటే అరే చాలా బాగా చేశారు నువ్వు అని చెప్పని, అట్లా సత్య అని ఒక ఎస్పీ, మహబూబ్నగర్ ఎస్పీ ఉన్నప్పుడు అలా కొంతమందికి న్యాక్ అనమాట. కానీ నేను ఎందుకనో దాన్ని నమ్మేవాడు కాదు. ప్రతి ఒక్కళ్ళు న్యాక్ ఉంది, ప్రతి ఒక్కరు చేయగలడు, మనం దాన్ని కొంత ఎంకరేజ్ చేయాలి. క్రైమ్ బాగా డిటెక్ట్ చేసిన వాళ్ళకి మంచి రివార్డు ఇద్దాం. ఆ రివార్డు పేరు ఏం పెడదాం అన్న దగ్గరికి వచ్చేటప్పటికి షెర్లాక్ హోమ్స్ అవార్డు అని మేము అనుకున్నాం. షెర్లాక్ హోమ్స్ అంటే తెలుసు కదా, డిటెక్టివ్. కానీ ఎందుకని మనసులో చీకుమంది పోయి ఫారినర్ పేరు ఎందుకు, మంది ఎందుకు పెట్టకూడదు, మన దగ్గర ఎవరైనా ఉన్నారా అంటే నేను అంత పురాతన గ్రంథాల్లో అంత లేదు. సో డీజీపీగా ఉన్నప్పుడు మార్నింగ్ వాక్ చేస్తూ అప్పాలో కూడా వచ్చింది నాకు ఐడియా అనమాట, కంపల్సరీగా పెట్టాలి. మీరు అప్పాలో ఉన్నప్పుడు వచ్చింది ఐడియా వచ్చింది. సో దానికి సంబంధించి మేమేం చేసామంటే అప్పాలో ఉన్నప్పుడు బెస్ట్ కేసెస్ డిటెక్టెడ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ 3 పంపించమనేవాడిని. అప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి, చాలా జిల్లాలు ఉన్నాయి, 23 జిల్లాలు. 23 నుంచి 3 అంటే ఎంత, 69 వచ్చాయి మనకి కేసెస్. ఆ బెస్ట్ కేసెస్ అన్ని పిల్లలకి చెప్పేవాళ్ళం, ఎస్ఐలకి వాళ్ళకి పాఠాలు. ఎస్ బెస్ట్ కేసు అంటే అంతకన్నా ఏమిటో చెప్పండి. బెస్ట్ కేసు, వర్స్ట్ కేసు ఏంటో చెప్పేవాడు. ఓకే, ఇది కన్విక్ట్ అయిన కేసు అంటే బెస్ట్ కేసు, అంటే అంత దారుణమైన కేసు కూడా ఎక్విట్ అయిపోయిందంటే బ్యాడ్ కేసు. సో డీజీపీ ఇంట్లో తిరుగుతూ మార్నింగ్ 7 o'clock తిరుగుతూ ఉంటే అవార్డు అంటే క్రైమ్ అంటే ఇది బాగానే ఉంది, రిధం వస్తుందని అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్, ABCD అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్. సో ABCD అవార్డులు పెడితే ఎంత సంతోషం అంటే, ఇన్ఫ్యాక్ట్ 33 ఏళ్ల పోలీస్ సర్వీస్లో 2 incidents, 2 things which I cannot forget అని అంటే, వన్ ప్రొటెక్టింగ్ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్, మహబూబ్నగర్, అది అడగాలనుకున్నాను, నెంబర్ 1, అండ్ నెంబర్ 2 ABCD అవార్డు. మిగిలినంతా కూడా అథారిటీతో నడిపించాను అంతే. బికాజ్ మై పాయింట్ ఈజ్ సింపుల్, ఐఎమ్ ఎ మ్యాన్ విత్ అథారిటీ, లీగల్ అథారిటీ. నాకు యూ హ్యావ్ నో రైట్ టు క్రియేట్ డిస్టర్బెన్సెస్, దట్స్ ఇట్. నువ్వు వింటే విను, లేకపోతే ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ గాట్, దట్స్ మై స్టైల్. రారు ఎవరు రారు. అందుకే నా పేరే సాంబా, నా ఊరే ఆంధ్ర అనేది చాలా నానుడి అంటే పోలీస్ సర్కిల్స్ లో. నేను ఈవెన్ ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ద కాస్ట్, మీరు ముద్రగడ గురించి ఇందాక అడిగారు. అవును, యాక్చువల్గా కూడా అయితే మందకృష్ణ గారు కూడా సేమ్, ఆయన ఉద్యమకారుడే కదా. బస్సు తగలబెట్టారు మంగళగిరిలో. చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఏంటయ్యా ఇలా అంటే, ఇన్ఫర్మేషన్ లేదా మీకు, ఇంటెలిజెన్స్ లేదా అని చెప్పాను. ఆయన మీద చాలా కేసులు మా వాళ్ళకి చెప్పాను, ఒకసారి ఇలా అవటం అంటే బాగోదు, మేబీ బస్సే తగలబెట్టిండొచ్చు చెప్పాను. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టినా కానీ ఎస్పీస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు అరెస్ట్ హిమ్ అని చెప్పి. దాంతో ఆయన కూడా కొంత వెనక్కి దగ్గర. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ హిమ్. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ అగెన్స్ట్ ఎనీబడి క్రియేటింగ్ వైలెన్స్, దట్స్ ఇట్. అలాగే నడిపించి మొత్తం వాట్ ఎవర్ యూ సే దట్స్ ద థింగ్. సార్, మీ ఎంటైర్ కెరీర్లో మర్చిపోలేనటువంటి సంఘటనలలో మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి సంఘటన సార్, అది వినాలండి సార్ మేము. అంటే ఏం లేదండి, ఏబి వెంకటేశ్వరరావు గారు వరంగల్లో ఉండేవారు, నేను మహబూబ్నగర్. కరకగూడెం ఖమ్మంలో, సిరిపూర్ యు ఆదిలాబాద్లో పోలీస్ స్టేషన్స్, దారకొండ ఇన్ విశాఖపట్నం రూరల్లో నక్సలైట్స్ వర్ రన్నింగ్ ఓవర్ ది పోలీస్ స్టేషన్స్. ఓకే, మేము పోయి వాళ్ళని పట్టుకునే బదులు వాళ్ళు మా దగ్గరికి వచ్చి చంపేయడం, ఇలాంటివి ఎదురుదాడి. సో ప్రతి జిల్లాలో జరుగుతుంది. వెంకటేశ్వర గారు నేను ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన సీనియర్ కాబట్టి నేను, సార్ ఏంటి సార్ మన ఇద్దరు జిల్లాల్లోనే ఏం జరగట్లేదు ఏంది అన్నాడు. నేను సరదాగా అన్నాను, నువ్వు వాళ్ళకి అల్లుడు కాదు, నేను అల్లుడు కాదు, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అన్నాను. మన టైం బాగుంది కాబట్టి జరగట్లేదు, మ్యాటర్ ఆఫ్ టైం, జరుగుతుంది ఎప్పుడైనా నువ్వు చూసుకుని, ఈ టర్మ్లోనో నా టర్మ్లోనో, లేదా మన ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేను చాయిస్ చేస్తాను, దట్స్ ఇట్. ఈ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ సేఫ్ చేయటంలో ఒక ప్రధానమైన వ్యక్తి పేరు చెప్పాలి, ఏకే మోహంతి గారు అని ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు ట్రైనింగ్ అడిషనల్ డీజీగా ఉండేవారు. ఆయన ఎక్కడికైనా ఏ పోస్ట్ తీసుకున్నా
దాంట్లో మీరు ఏమైనా చెప్పండి, దాంట్లో ఆయనకు ఉన్న బెస్ట్ ఇవ్వాల్సింది. ఎంత చెత్త పోస్ట్ అయినా కానీ, చెత్త పోస్ట్ అనకూడదు, రోడ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న అథారిటీ అన్న దాని మీద డిఫైన్ చేశారు ఆయన. ఆ ట్రైనింగ్లో 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఇవ్వండి, 10 సంవత్సరాలు అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఆయన మొదలుపెట్టారు. సీరియస్గా తీసుకున్నాను నేను. తీసుకొని ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారంటే, ఆయన నా జిల్లాకు వచ్చి సాంబశివరావు ఇలా ఉండాలా అని ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ట్రైనింగ్ అంటే మెచ్చుకున్నారు. కానీ అప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే, గ్రెనేట్ని ఎలా విసరాలనేటువంటిది కూడా నేర్పించాం ఫస్ట్ టైం ఇన్ ది స్టేట్. గ్రెనేట్ ఎలా విసరాలో పర్హాప్స్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలోనే. భారతదేశంలోనే. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. సివిల్ పోలీస్ గ్రెనేట్ ఎలా విసరాలి. జనరల్గా సిఆర్పిఎఫ్ వాళ్ళు గ్రేహౌండ్స్ వాళ్ళు కూడా వాడతారు. సివిల్ పోలీస్ ఎలా వాడతారు, ఎందుకు వాడాలి? ఇది సివిల్ పోలీస్ కి ట్రైనింగ్ లో ఉండదు. నో వే మేబీ వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఆల్సో. వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్. కానీ ఎందుకు వచ్చిందంటే, నేను ఒక ఆర్మ్డ్ రిజర్వ్ ఒకసారి విజిట్కి పోయాను. ఏంట్రా బాబు ఇవేనంటే, సార్ ఇది డమ్మీ గ్రెనేడ్స్ సార్ అని చెప్పారు. గ్రెనేడ్స్ మనకెందుకు ఇచ్చారా అన్నాను. కాదు సార్, అన్ని జిల్లాలకు సప్లై చేశారు, మనకు కూడా సప్లై చేస్తారు. దాన్ని ఏం చేయాలంటే ప్రైమ్ చేయటం అంటారు. ప్రైమ్ చేస్తేనే యూజ్ చేయొచ్చు దాన్ని. గ్రెనేడ్ ప్రైమ్ ఎలా చేయలేదు మాకు తెలియదు. అక్కడ ఎన్సీసీ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, రిటైర్ అయిన తర్వాత మహబూబ్నగర్లో. ఆయన్ని తెప్పించి ప్రైమ్ చేయించి, ఈ ఏకే మహంతి గారి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మా కానిస్టేబుల్ని ట్రైన్ చేసి, పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో మన కోడిగుడ్లను ఏ విధంగా అయితే దూదిలో పెట్టి చాలా చక్కగా భద్రంగా పెట్టుకుంటాము, రూఫ్ టాప్ వాళ్ళకి ఒకటే చెప్పేవాడిని, అటాక్ అయిన తర్వాత మనం ఎలా చచ్చిపోతామో మనకు తెలియదు, బతుకుతామో, నలుగురిని చంపి చావడం బెటర్ అనేటువంటి పరిస్థితి. వీరస్వర్గం కదా అది. అంతకంటే కరెక్ట్గా 3.5 to 4 hours జరిగిందండి ఫైట్. అది పెద్దకొత్తపల్లి స్టేషన్. జయరాముడు గారు డిఐజీ, నేను ఎస్పీ. మేమిద్దరం రాత్రి 9-12 ఎప్పుడో పోయి అసలు ఎలా జరిగిందని చెప్పని దాన్ని విడదీయడానికి మాకు 4 గంటలు పట్టింది. అటువంటి ఎన్కౌంటర్ వాళ్ళ జంగ్ అని ఒక మ్యాగజైన్ ఉంటుంది వాళ్ళ, దాంట్లో కూడా రాసుకున్నారు, పెద్దకొత్తపల్లి విఫలయత్నం అని చెప్పారు. వాళ్ళు నక్సలైట్ ఒకరు చనిపోయారు. మా వెపన్స్ పోయినప్పటికి కూడా వీరోచితంగా పోట్లాడి, ఫస్ట్ టైం రిపల్స్ అనమాట. రిపల్స్ యాక్చువల్గా నేను ఓటీటీ ప్లాన్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. తప్పకుండా. నిజం, ఓటీటీ నెక్స్ట్ చోటు రాశాను. ఓటీటీ సిరీస్ చేయొచ్చు, తప్ప కాదు, ఎక్సలెంట్ సిరీస్ అది. దేనికంటే దాంట్లో భాస్కర్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు, ఇప్పుడు కనపడినా, ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉంటాడు, అంటే ఏసీపీగా మొన్నటి వరకు. సో ఐ రిమెంబర్ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ అనేటువంటిది నిలబడటం అనేది రాష్ట్రంలో ఫస్ట్ టైం. మీరు నమ్మండి, డీజీపీ గారు 3 stars పెట్టుకొని, హెచ్ఏ దొర గారు, మహబూబ్నగర్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఫ్లాగ్ తోటి వచ్చారు అక్కడ. అంతకుముందు మేమంతా మీకు తెలియదు, దొంగలాగా వెళ్ళామని తెలుసు కదా మీకు, దొంగ నెంబర్లు అని. అలాగే వెళ్ళాల్సిన పరిస్థితి. నాకు ఎందుకు ముచ్చటేసిందంటే, వీ హ్యావ్ స్టాంప్డ్ అవర్ అథారిటీ దట్ హియర్ ఇస్ ద థింగ్ ప్లస్ వీ కెన్ డూ ఇట్. సో అవుట్ స్టాండింగ్. అంటే ఎలా జరిగిందంటే, మీరు ఇది మీ ఓటీటీ సిరీస్ కాబట్టి 5 నిమిషాలు కాదు అది. పక్కనే ఆదిరాల మైక్రోవేవ్ స్టేషన్ ఉంది. అక్కడ ఏం చెప్పానంటే, సెట్లో కరెక్ట్గా ఈవినింగ్ 5 o'clock అయింది. నేను క్రైమ్ మీటింగు సెట్లో, సార్ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ అండర్ అటాక్ అని చెప్పి, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్. 4th district నాకు అది సీనియర్ మోస్ట్ ఎస్పీ. నేను ఎలా చేస్తాడు ఇతను వచ్చేసాను క్వైట్గా తీసుకుని, ఆదిరాల మైక్రో స్టేషన్, క్లోజ్ యువర్ ర్యాంక్స్, గో ఇన్ సపోర్ట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ అని చెప్పాను. 4 kilometers ఆదిరాల మైక్రో స్టేషన్ పోలవాళ్ళు వెళ్ళలేదు. సో ఆ ఎస్ఐ భాస్కర్ అనే తప్పించుకొని కొల్లాపూర్ పోయి, కొల్లాపూర్లో ఇంకో మైక్రోవేవ్ స్టేషన్ ఉంటే దాన్ని క్లోజ్ చేసుకొని వచ్చి, రాత్రి 8-8:30కి ఊరు బయట నుంచే కొట్టుకుంటూ వస్తే, అప్పటి వరకు ఫైట్ 3 గంటల వరకు ఫైట్ జరిగింది. దాన్ని అంటే అది మామూలు స్టోరీ కాదు, అది ఆనెస్ట్లీ ఇట్స్ నాట్ ఎ స్టోరీ, మామూలు స్టోరీ కాదు, అది గ్రిప్పింగ్ స్టోరీ అనమాట. దట్స్ వై ఐ వాంట్ రియల్లీ మేక్ ఇట్. రాంబో 1, రాంబో 2, రాంబో 3 అంటే అవి ఊరక అది సినిమాలు తీస్తుంది. రాంబో 4 కాదు, 0 పెట్టి దీనికి కూడా అని చెప్తాను. అవుట్ స్టాండింగ్ దిస్ థింగ్. గుడ్ థింగ్ అయితే వీ నెవర్ లాస్ట్ అవర్ లైఫ్స్. వాళ్ళు నక్సలైట్స్లో చనిపోయారు ఒకతను, వాళ్ళకు మా వెపన్స్ కూడా తీసిపోయారు మైక్రోని. బట్ ఇట్ వాస్ అసలు ఏంటంటే, అసలు అది యుద్ధం కాదు, సంథింగ్ డిఫరెంట్. నక్సలైట్స్ మా వాడు మాట్లాడుకున్నారు పై నుంచి కింద నుంచి, మళ్ళీ మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఒక నక్సలైట్ లోపల ఉండిపోయాడు, అవును, మా కానిస్టేబుల్ కూడా లోపల ఉండిపోయాడు. ఓకే, నక్సలైట్ బయటకు రావాలన్నా మేము కలుస్తాం. అవును, అంతేగా. అవును, జనరల్. సో మావాడు బయట వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకని ఏం చేయాలి, వాళ్ళు దాన్ని పేల్చాల్సి వచ్చింది, పోలీస్ స్టేషన్ పేల్చాల్సి. అందుకని ఇప్పుడు కూడా పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళ లిటరేచర్లో చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రిపల్సివ్ అటాక్స్ బై ది పోలీస్, అండ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్ ఆనెస్ట్లీ. దొరగారు కూడా వచ్చి నియర్లీ, ఇఫ్ ఐఎమ్ రైట్, that day he distributed close to 25 lakhs. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.